హలో కార్లోస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. బోర్న్ ఇన్ ఫ్రెంచ్ అనమాట. అది మన ఇండియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన కారు. మన సీట్ వెనకాల థై సపోర్ట్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు. అలాగే హెడ్ రెస్ట్లు కూడా చాలా మంచిగా ఆలోచించి మనకి ప్రాక్టికల్గా ఎలా అయితే ఉపయోగపడితే అలాగా వాటిని కూడా ఇచ్చారు. ఒక 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన కంపెనీ నుంచి వచ్చిన కారు. ఈ కార్ ఏంటి, దీనికి సంబంధించిన స్పెక్స్ ఏంటి, ఇందులో కంఫర్ట్ ఏంటి, నువ్వు ఇంతగా చెప్పావు కదా, దీనిలో ఏమున్నాయి అవన్నీ ఒకసారి చూద్దాం. వచ్చేయండి, ఫ్రంట్ నుంచి చూసుకుంటూ వెళ్దాం. మీకు ఇక్కడ మనకు వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇవేమో ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనమాట. ఇది ఒక వి షేప్డ్ ఇచ్చారు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి ఇది కూడా ఎల్ఈడిలో ఉన్నాయి. ఈ కార్ వచ్చేసరికి మనకి కంఫర్ట్ ఉంది, అట్లా మామూలుగా లేదనమాట. అది మీకు ఒకసారి ఎవరైనా టెస్ట్ రైడ్ చేస్తే అసలు వదిలిపెట్టరు, అంతలా ఉంది. మనకి ఇక్కడ క్రూజ్ అండ్ కట్స్ వచ్చేసరికి మంచిగా చాలా ఒక డిఫరెంట్గా ఏరోడైనమిక్ షేప్స్తో పాటు మంచి అగ్రెసివ్ లుక్ వచ్చేలాగా తీసుకొచ్చారనమాట. మనకి ఇక్కడ సిట్రాన్ వాళ్ళది ఇక్కడ వాళ్ళ లోగో అనమాట. ఇది మనకి రేడియేటర్ ఏదైతే ఉందో అది ఫుల్ కూల్గా ఉండేలాగా మొత్తం టోటల్గా ఓపెన్గా ఇచ్చారన్నమాట. ఇదంతా మొత్తం ఎయిర్ ఇంటేక్ అది అద్భుతంగా ఉందన్నమాట. ఎయిర్ ఇంటేక్ స్కిడ్ ప్లేట్ వచ్చి ఇది ఒక సిల్వర్ కలర్ యాక్సెంట్లో ఇచ్చారు. వచ్చి దాన్ని కర్వీగా తీసుకొచ్చారు. దీన్ని ఈ సైడ్ మనకు వచ్చేసరికి ఫెండర్ మీద ఉన్న కట్స్ కూడా ఇవి కూడా మంచిగా డిఫరెంట్ లుక్, అగ్రెసివ్ లుక్ తీసుకొచ్చారు. దీనికి 205 60 R16 అంటే 16 నుంచి ఎలా వీల్స్ అనమాట. ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్ ఆఫ్ మనకి ఇస్తున్నారు. అలాగే ఇందులో కంఫర్ట్ అయితే కనుక చాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు అనమాట. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాడ్ చేస్తారు, అదొక మంచి కంఫర్ట్ వస్తుంది అనమాట. డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు, బ్లాక్ కలర్ అండ్ పైన వచ్చేసరికి ఇదేమో క్రోమ్ ఫినిష్ వచ్చేలాగా. ఈ బాడీ క్లాడింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఒక చిన్న క్రోమ్ యాక్సెంట్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి లుక్ వస్తుంది. డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ. ఇందులో మనకి ఇది వచ్చి టైర్స్ అయితే కనుక 205 60 R16 సియట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు టైర్స్ అయితే మటుకు. ఇక్కడ మనకి రియల్ వీరార్స్ అయితే ఈ విధంగా మనకి తీసుకుని రావడం జరిగింది. బయట అయితే ఈ కర్వీ షేప్ని కంటిన్యూ చేశారు, లోపలైతే రౌండ్ షేప్ వస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా పర్టికులర్ సస్పెన్షన్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి చాలా కంఫర్ట్ అనేది వస్తుంది. మీరు ఒకసారి చూస్తే మీకు బాగా తెలుస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏ పిల్లర్ నుంచి చూసుకుంటూ వద్దాం. ఏ పిల్లర్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్లో దీనికి ఇచ్చారు. అలాగే ఓఆర్ విమ్స్ వచ్చేసరికి గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది ఒక బ్లాక్ లైన్ అయితే కంటిన్యూ చేశారు. ఇలాగా టోటల్గా ఇదంతా ఒక బాక్స్ మాదిరిగా కవర్ చేశారు అనమాట. ఇదంతా సి పిల్లర్ వచ్చేసరికి ఇక్కడ మీకు వైట్ ఫినిష్ వస్తుంది అనమాట. ఇదంతా బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. అలాగే కీ వచ్చేసరికి మాన్యువల్గా లాక్ చేసుకోవడానికి కీ ఇక్కడ దీన్ని ఇస్తున్నారు అనమాట. ఇందులో మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే వీళ్ళు యాక్సెసరీస్ అడిషనల్గా దీనికి కావాల్సిన ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. బడ్జెట్ పెరిగిపోకుండా ఉండడం కోసం మన ఇండియన్స్ కోసం మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు అవసరమైనవి మనకు అందిస్తూ అన్నెసెసరీ అని ఏమైతే ఉన్నాయో అవన్నీ కట్ చేస్తారనమాట. ఇది టాప్ అండ్ వెహికల్ ఇది. సో దీనిలో మనకి ఏమవుతుందంటే డ్యూయల్ కలర్ వస్తుంది, డ్యూయల్ టోన్ వస్తుంది. మొత్తం టాప్ అంతా కూడా బ్లాక్ కలర్లో వస్తుంది. ఇది బాడీ క్లాడింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్లాక్ కలర్ అనేది టోటల్గా కంప్లీట్ బాడీ మొత్తం తిరిగేస్తుంది, చుట్టూ తిరిగి వస్తుంది అనమాట. ఇది మొత్తం ఇప్పుడు మనం రియర్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. రియర్ సెక్షన్ మీకు రియర్ సెక్షన్ ఈ కార్నర్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు చూస్తారు ఇది ఈ కట్స్ తీసుకొచ్చారు. ఇందులో అంటే చిన్న చిన్న మైన్యూట్ విషయాల్లో కూడా వీళ్ళు చాలా వర్క్ చేశారు అని తెలుస్తుంది దీనివల్ల. దీంతోపాటు ఏదైతే ఈ కర్వ్ ఉందో కంటిన్యూ బాడీ కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. ఇది మనకి ఇక్కడ కంపెనీ అయితే కనుక లోగో ఇచ్చారు. ఇది సిట్రియాన్ లోగో, సిట్రియాన్ అని చెప్పేసి బ్రాండింగ్. అలాగే రైట్ సైడ్ ఏమో సల్డాన్ బ్రాండింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ ప్యూర్ టెక్ అని చెప్పేసి దీని యొక్క టెక్నాలజీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ టెక్నాలజీని ఇక్కడ వాళ్ళు ఇండికేట్ చేయడం జరిగింది. వైట్ కలర్, మ్యాట్ బ్లాక్, అలాగే సాటిన్ టోటల్గా ఒక మంచి కలర్ డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఫ్యూయల్ లెడ్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. దానికి E20 పెట్రోల్ దానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే మన ఇండియన్ రోడ్స్ మీద వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి తగినట్టుగా మన ఇండియన్స్ ఎట్లా అయితే మనం కోరుకుంటామో ఆ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు దీనిని చెప్పాలంటే ఆల్మోస్ట్ R&D చాలా గట్టిగా చేశారు. అవి చూస్తుంటే తెలుస్తుంది అనమాట. మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటారు, మీకు కూడా అర్థమవుతుంది ఇది. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి ఇది కూపే అనమాట. కూపే SUV ఈ షేప్ వచ్చి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. SUV కార్ అంటే SUV కార్లా ఉంటుంది, కూపే అంటే ఆ షేప్ బట్టి వస్తుంది అనమాట. అంటే మనకి టాటాలో కరు కూడా వచ్చింది కదా, సేమ్ అట్లాంటిది అనమాట. అయితే చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఇది మనకి. ఈ వెహికల్లో వచ్చేసరికి టోటల్గా 3 వేరియంట్స్ వస్తున్నాయి అనమాట. ఒకటి బేస్ వస్తుంది, ఒకటి మిడ్ వస్తుంది, ఒక టాప్ అండ్ వేరియంట్ వస్తుంది. టాప్ అండ్ వేరియంట్లో అయితే కనుక మనకి టర్బో ఇంజిన్ వస్తుంది అనమాట. టర్బో వల్ల ఏమవుతుందంటే మనకి మోర్ పవర్ వస్తుంది అనమాట. ఎక్కువగా మనకి పికప్ అది కూడా చాలా బాగా తీసుకొస్తుంది. అలానే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది మనకి బేస్ వేరియంట్లో. ఇది ఏమవుతుందంటే అంత పికప్ అంత టర్బో ఉన్నంత ఉండదు, బట్ ఇది కూడా బాగానే ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో షార్క్ ఫిన్ యాంటెన్నా ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇదంతా టోటల్ బ్లాక్ కలర్ అయింది కదా డ్యూయల్ టోన్, అందువల్ల మనకి ఇది ప్రత్యేకంగా తెలియట్లేదు. చాలా బాగుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా ఇందులో మిక్స్ అయిపోయి కలిసిపోయింది అనమాట. అలాగే ఈ కూపే షేప్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా భలే ఉందనమాట. ఇక్కడ దీన్ని యాంగిల్ అయి కూడా చాలా బాగా తీసుకొచ్చారు. చెప్పాలంటే టాటా కర్వ్ కంటే కూడా నాకు ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. అంటే నా పర్సనల్ విషయం చెప్తాను, అది ఎంతవరకు ఎంతమంది ఇష్టపడతారు నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చిన్నగా ఇదొక స్పాయిలర్ లాగా ఇంటిగ్రేట్ చేసి ఇచ్చారనమాట వెనక. అంటే ఎయిర్ మనం మేనేజ్ చేయడం వస్తుంది. మనం చాలా హయ్యర్ స్పీడ్స్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ప్రెషర్ అది పడుతుంది కదా, సో దాన్ని మేనేజ్ చేయడం కోసం అనమాట. మనం దీనికి లోపల బానెట్ అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. దీని ఇంజన్ సెక్షన్ అదంతా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది వచ్చి 1.2 లీటర్ 3 సిలిండర్ వస్తుంది. 3 సిలిండర్ అయినప్పటికీ కూడా చాలా వైబ్రేషన్స్ అనేది మైన్యూట్గా వీళ్ళు దీన్ని కంట్రోల్ చేయగలిగారు. అది ఎట్లా చేశారని తెలియదు. మీకు అది కూడా ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూపిస్తాను, అది ఎట్లా ఉంది సౌండ్స్ ఏంటి అవి కూడా చూద్దాం. ఇందులో వచ్చి మనకి టోటల్గా 3 వేరియంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మనకి ఇందులో దీని కాస్ట్ చెప్తాను మీకు. ఇందులో బేసిక్ వేరియంట్ వచ్చేసరికి న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్తో వస్తుంది. ఇది 8,32,000 అనమాట. ఇది దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్. అలాగే టాప్ ఎండ్ వచ్చేసరికి 12,57,000 అనమాట. టర్బో ఇంజిన్ వస్తుంది దీనికి. టర్బో చార్జర్తో పాటు వస్తుంది అనమాట. 1.2 లీటరే, అది కూడా 3 సిలిండర్నే వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇన్సులేషన్ అయితే కనుక మంచిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఇదంతా టోటల్గా ఇన్సులేషన్ అయితే చేశారు. లోపలికి సౌండ్స్ అయ్యి నాయిస్ అది రాకుండా ఉండే దానికోసం ఒకసారి మనం ఆన్ చేసి అది కూడా ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. డోర్ అయితే కనుక హెవీగా ఉంది, క్వాలిటీ అయితే మంచిగా ఇచ్చారు. ఇది పైగా 4 స్టార్ రేటెడ్ గ్లోబల్ ఎన్కాప్ నుంచి క్రాష్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చింది అనమాట. ఇది 4 స్టార్ గెలుచుకుందంటే ఆల్మోస్ట్ మన టాటాలో కూడా 4 స్టార్ 5 స్టార్ ఉండే చాలా కార్లు మనందరికీ తెలిసిందే. సో హోండాలో కూడా 4 స్టార్ రేటెడ్ కార్సే మనకి వాళ్ళు దాన్ని గెలుచుకోవడం జరిగింది. అదే 4 స్టార్ రేటెడ్ ఇది కూడా మనకి ఫుల్ సేఫ్టీతో వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు మనం బయట చూసాం కదా, నెక్స్ట్ లోపల వచ్చి అసలు ఏం కంఫర్ట్ ఉంది, దాని స్పేస్ ఏంటి, ఎలా ఉంది, మిగతా టెక్నికల్ స్పెసిఫికేషన్స్, సీట్ కంఫర్ట్స్ ఇవన్నీ ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి మనం. మనకి ఇదేమో సాటిన్లో ఆఫర్ చేశారన్నమాట. ఇది సిల్వర్ కాకుండా క్రోమ్ కాకుండా సాటిన్ ఆఫర్ చేశారు హ్యాండిల్. నెక్స్ట్ వచ్చి మనం ఇందులో చెప్పుకోదగింది ఏంటంటే ఇందులో టాప్ అండ్ మోడల్ ఏదైతే ఉందో టాప్ అండ్లో థై సపోర్ట్ అయితే కనుక అడ్జస్టబుల్ ఆఫర్ చేస్తున్నారు. అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మామూలుగానే థై సపోర్ట్ బాగుంది, బట్ ఇంకా కావాలి అనుకుంటే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న బ్యూటీ థింగ్ ఇది అనమాట. ఇది మనం ఎలాంటి లాంగ్ రైడ్స్ చేసినా, ఎట్లాంటి మనం టెరెన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. ఆ విషయం అయితే నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను. సీట్ కంఫర్ట్ అయితే బాగుంది, కుషన్ మంచిగా ఇచ్చారు. కవర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లెదరెట్ లా ఉంది, బట్ లెదరెట్టా కాదా నాకు ఐడియా లేదు. ఒకసారి కనుక్కొని చెప్తాను క్లియర్గా. స్టిచ్చింగ్ అవి కూడా చాలా బాగా మంచిగా లుక్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ డ్యూయల్ కప్ హోల్డర్ ఇచ్చారు. ఆర్మ్రెస్ట్ కూడా మంచిగా స్మూత్గా ఇచ్చారు. క్వాలిటీ బాగుంది. ఇది కంఫర్ట్ బాగుంది, కుషనీగా ఉంది మంచిగా. ఇద్దరు అయితే కనుక పెద్దవాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒకళ్ళు ఎవరైనా పిల్లలు అయితే కనుక మనం బాగానే జర్నీగా ఉంటుంది. ముగ్గురు పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటానంటే ఇక్కడ వచ్చేసరికి మనకి హంప్ వస్తుంది అందులో. ఈ హంప్ రావడం వల్ల మీకు కొంచెం ఏమవుతుందంటే వాళ్ళకి అనీజీగా ఉంటుంది. అందువల్ల మీకు ఇది ఇబ్బంది అవుతుంది. అదీకాక లీనియర్ పర్సన్స్ అయితే ముగ్గురు బాగానే జర్నీ చేయొచ్చు. కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళైతే ఇద్దరు ఒక బాబు కానీ పాప కానీ పెట్టుకొని చేయొచ్చు. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఇచ్చారు. దీన్ని కూడా వీళ్ళు చాలా చక్కగా మంచిగా అటు ఇటు కూడా చిన్న హంప్లా తీసుకొచ్చారు బయటికి ఎడ్జ్. ఇది వీళ్ళు ఎందువల్ల ఇదంటే ఒక మనం వెనకాల పడుకుని ఎవరైనా జర్నీలో చేసేటప్పుడు ప్యాసింజర్ నిద్రపోతే కొంచెం తల అటు ఇటు వాలిపోయే అవకాశం ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇది సపోర్ట్ ఉండడం కోసం అన్నమాట. అటు ఇటు కూడా తల వాలిపోకుండా ఉండడానికి ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి అంటాను నేనైతే కనుక. 3 పక్కల గ్రాబ్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చి మనకి రీడింగ్ ల్యాంప్ వచ్చి కరెక్ట్గా ప్యాసింజర్ ఎక్కడైతే ఉన్నాం మనకి తల మీద కొంచెం ఎదరికి వచ్చేలా, అంటే మనం ఏదైనా విజువల్ రీడింగ్ కోసం కరెక్ట్గా మంచి ఐడియల్గా ఇచ్చారు. ఇది ఈ విషయం అయితే నాకైతే ఇక్కడ దగ్గర 7 ఇంచెస్ వరకు నాకు ఇక్కడ ఉందన్నమాట స్పేసు వెనకాల మనకి హెడ్ రూమ్ వచ్చి. సో ఇది చాలా మనకి ఎంత హైట్ ఉన్నా 5'10", 5'11", దగ్గర 6 అడుగులు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. ఆర్మ్రెస్ట్ ఇచ్చారన్నమాట డ్రైవర్కి, అలాగే ఫ్రంట్ కో ప్యాసింజర్ ఉండేలాగా. ఇది వెనకాల నుంచి మనకి ఇక్కడ దీని మీద కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చి మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇందులో ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ 2 ఛార్జింగ్ పోర్ట్స్. మనకి ఇది నేను కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాను అనమాట. చాలా లాంగ్ అనమాట. ఎంతవరకు వీలుంటే అంతవరకు ఉండేలాగా నేను వెనక్కి జరిపాను దీన్ని ఫ్రంట్ సీటు. సో అలాంటప్పుడు కూడా నాకు ఇక్కడ ఇంకా దగ్గర
6 ఇంచెస్ వరకు నాకు ఇక్కడ నీ రూమ్ ఉంది. అలాగే లెగ్ రూమ్ అయితే చూసుకోవట్లేదు. చాలా ఉంది. కంఫర్టబుల్‌గా ఉంది. హాయిగా రిలాక్స్‌గా కూర్చొని ఎలా జర్నీ చేసినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇది తగిలే అవకాశం లేదన్నమాట. ఎందుకంటే నేను చాలా వెనక్కి పెట్టానన్నమాట. ఆల్మోస్ట్ మ్యాక్స్ ఎంత ఉందో అంత పెట్టాను దీన్ని. అప్పుడు కూడా నాకు ఇంత లెగ్ రూమ్, నీ రూమ్ ఉంది. బావుంది. థై సపోర్ట్ అయితే మటుకు ఇందులో చంపేసిందన్నమాట. మామూలుగా థై సపోర్ట్. థై సపోర్ట్ వచ్చి కూడా చాలా బాగుంది. అయితే నేను ఇది అడ్జస్టబుల్ చేయలేదు. అడ్జస్ట్ చేయకముందు అనమాట ఇది. అడ్జస్ట్ కావాలంటే ఇంకా చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ పెంచుకోవచ్చు. మేబీ ఒక 80 డిగ్రీస్ వరకు ఉండొచ్చు. బట్ అయితే వైడర్ ఓపెనింగ్ వచ్చింది డోర్ మటుకు. ఎంత లావు ఉన్న వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా వెళ్ళొచ్చనమాట. ఇక్కడ మనకి ఇది కూడా తలకి తగలడం లేదు నాకు. బానే ఉంది. కొంచెం హైట్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. లోపలికి స్టెప్ ఇన్ అవ్వచ్చు. మనం సీట్లు చెప్తాను. సీట్ చూసుకొని అప్పుడు మిగతా వాటికి వెళ్దాం. సీట్ అయితే కనుక మనకి ఇక్కడ ఇందులో సైడ్ అయితే కనుక సపోర్ట్ ఇచ్చారన్నమాట థై దగ్గర మనకి. అలాగే ఇక్కడ కూడా బాడీకి హగ్ చేసుకునేలాగా ఇచ్చారు. బకెట్ సీట్లు, రియల్ బకెట్ సీట్స్ అనమాట. బాగున్నాయి ఈ షేప్స్. కంఫర్ట్ బాగుంది. కుషన్ బాగుంది. హెడ్ రెస్ట్ కూడా నాకు మెత్తగా ఉంది. కొన్నిట్లో హెడ్ రెస్ట్లు ఉన్నాయి కానీ హార్డర్ సైడ్ ఉంటున్నాయి. బట్ ఇదైతే కనుక నాకు కొంచెం కుషనీగా మెత్తగా అనిపించింది. ఎవరైనా యూస్ చేస్తుంటే కనుక మీ ఫీడ్బ్యాక్ ఒకసారి చెప్పండి కామెంట్లో. మీకు ఎలా అనిపించింది? బాడీ కంఫర్ట్ ఎలా ఉంది? సీట్ హగ్ ఇచ్చేసుకున్నప్పుడు మీరు వెనకాల నడుము దగ్గర ఎలా ఉంది? లైక్ కూర్చున్న కూడా కుషన్ ఎలా ఉంది? ఇవన్నీ ఒకసారి మీరు చెప్పండి. అలాగే ఇది వచ్చేసరికి మనకేమో హ్యాండ్ బ్రేక్. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. ఇదేమో అడ్జస్టబుల్ అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి స్లైడింగ్ కూడా ఇచ్చారు అన్నమాట. దీనికి మనకి ఆమ్రెస్ట్. ఆమ్రెస్ట్ అయితే కనుక బాగుంది. కుషన్ కూడా బాగుంది. మనకి ముందుకు మూవ్ అవడం వల్ల మనకి ఎంత కావాలో అంత పెట్టుకునే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో ఆటో గేర్ కాబట్టి మనకి ఇక్కడ గేర్ నాబ్ ఈ విధంగా వస్తుంది. దీనికి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అనమాట. ఇది దీనికి సంబంధించిన ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది దానికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక మొబైల్ మనం ఏదైనా స్టోరేజ్ పెట్టుకునేదానికి. ఇది చెప్పాలంటే స్మూత్గా ఉంది. అలాగే గ్రిప్పీగా ఉంది అనమాట. ఏదైనా మనం మొబైల్ పెట్టినా జారదనమాట. అలా ఉంటుంది పట్టుకొని. అలాగే ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 12 వోల్ట్స్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ ఇక్కడ మనకి ఇందులో ఇక్కడ ఏరియాలో వచ్చినాయి. తర్వాత ఏసీ వెంట్స్ ఇక్కడ ఈ రెండు ఈ విధంగా ఉన్నాయి. అటు సైడ్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ ఆ విధంగా జరుగుతుంది. రైట్ సైడ్ వచ్చి మీకు చూపిస్తాను డ్రైవర్ సైడ్. డ్రైవర్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఇట్లా ఉంది. ఇది ఒక చాలా డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు. ఇదంతా షేప్ ఇదంతా కూడా భలే. అలాగే ఇక్కడ వచ్చి ఇదంతా హార్డ్ ప్లాస్టిక్స్, ఇదంతా మ్యాట్ ఫినిష్తో ఉంది. ఇక్కడ వచ్చి మనకి ఇందులో ఇది సాఫ్ట్ ఫినిష్ ఉందన్నమాట. ఇది చెప్పాలంటే ఇది ఒక చిన్న సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు దీని మీద. ఇదంతా సాఫ్ట్గా ఉంది. చెయ్యి టచ్ చేస్తే ఎంత బాగుందో. ఇది ఎవడైనా ప్లాస్టికే బట్ చాలా స్మూత్గా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చి గ్లో బాక్స్ చూద్దాం. గ్లో బాక్స్ అయితే టప్ అని పడిపోతుంది. దీనికి అయితే హైడ్రాలిక్ అది ఇవ్వలేదు. కాకపోతే ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇచ్చింది. దీనికి స్పేస్ ఇచ్చారన్నమాట. లోపల మనం డాక్యుమెంట్స్ అవి పెట్టుకునే దానికి. స్టీరింగ్ అయితే కనుక టిల్ట్ ఉంది. టెలిస్కోపిక్ అయితే లేదు. తర్వాత దాన్ని వచ్చి మనం ఇక్కడ ఇందులో స్టీరింగ్ మనకి వీల్ వచ్చేసరికి చిన్నగా క్యూట్గా ఉంది స్టీరింగ్ వీల్. ఇక్కడేమో దీని మీద సిట్రియాన్ లోగో వీళ్ళు ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి చిన్న కటింగ్ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ ఫ్లాట్గా ఇచ్చారు. కిందన ఫుల్ రౌండ్ రాదు. ఇక్కడ చిన్న ఫ్లాట్ వస్తుంది. అలాగే 3 స్పోక్స్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సాటిన్ యాక్సెంట్ యాడ్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ లుక్ కోసం అనేసి. అలాగే ఇక్కడ మెనూ ఉంది ఇందులో మనకి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మైకు అలాగే స్పీకర్ కంట్రోల్స్ అనమాట. అంటే మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం కదా, ఫోన్కి సంబంధించిన కనెక్షన్స్ అవి దానికి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ కాల్ కట్ చేయడానికి కనెక్ట్ చేయడానికి అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇందులో మెనూ అని ఇవ్వడం జరిగింది. ఈ కార్లో అయితే కనుక ఇక్కడ ఆన్ చేసే అవకాశం లేదు కాబట్టి మీకు నేను ఇది చూపించలేకపోతున్నాను. నేను మీకు ఇంకొక కార్లో మీకు అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్ ఐఆర్విఎం ఇచ్చారన్నమాట. డిమ్మింగ్ వచ్చేసరికి ఇందులో ఆటోమేటిక్ లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే అవసరం అవుతుందో అంతవరకు మట్టుకే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నారన్నమాట. అన్నెసెసరీగా కాస్ట్ పెంచకుండా అవసరాన్ని మట్టుకే చేస్తున్నారు. వీళ్ళు చెప్తుంది కూడా అదే చెప్తున్నారన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి రీడింగ్ ల్యాంప్ ఒకటి ఉంది. అలాగే మన కో పాసెంజర్ సైడ్ ఏమో మిర్రర్ ఇవ్వడం జరిగింది, వ్యానిటీ మిర్రర్. రైట్ సైడ్ మనకి ఇక్కడ ఏ విధమైన మిర్రర్ కానీ టికెట్ హోల్డర్ కూడా లేనట్టుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక ట్వీటర్ ఆఫర్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక ట్వీటర్ ఉంది. మొత్తం 4 స్పీకర్స్, ఒక 2 ట్వీటర్స్ అనమాట. మనకి ఇందులో వచ్చి మాన్యువల్గానే కీ మనం ఇక్కడ యాక్సెస్ చేయాల్సి వస్తుంది దీంట్లో. ఇంకా అది ఇంకొక కార్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ డ్రైవర్ సైడ్ మనకి డోర్లో ఏమేమి ఉన్నాయండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక స్పీకర్ ఇస్తున్నారు. అలాగే ఇదంతా మ్యాట్ ఫినిష్లో ఉంది. ఇదంతా
ఇక్కడేమో సాఫ్టర్ ఫినిష్తో మంచి స్మూత్ ఫినిష్తో ఇదంతా ఒక ఫ్యాబ్రిక్ కూడా కాదు, రియర్ సీట్ మెటీరియలే ఇచ్చారు ఇది. ఇక్కడ వచ్చేసరికి వాటర్ బాటిల్ వచ్చేసరికి ఒక లీటర్ వాటర్ బాటిల్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది ఇందులో. పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, ఇంకంతమించి ఇందులో ఏమి లేవు. ఇంకా మనకి ఇందులో వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కనుక చాలా మంచిగా ఇచ్చారు, ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఇది 190 mm ఉంది ఇది. అంటే మనం ఎలాంటి టెరెన్స్లోనే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎస్యూవీ మోడల్ కదా, ఎస్యూవీ కూపే కాబట్టి మీకు అట్లా అంతా ఇస్తారు. ఇది బూట్ స్పేస్ అయితే కనుక 470 లీటర్స్ బూట్ స్పేస్ చెప్తున్నారు. ఇది ఒకసారి నెక్స్ట్ ఇంకో కార్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇందులో బూట్ ఓపెన్ కావట్లేదు. ఇది వేరే ఇంకో కలర్ కార్ ఇది. ఇందులో సరే ఇది టాప్ అండ్ వేరియంటే. ఇందులో ఒకసారి ఇంజన్ ఆన్ చేసి మనం ఇంజన్ ఎలా ఉంది ఏంటో ఒకసారి చూద్దాము. ఇక అది నాయిస్ అది కూడా లోపల నుండి బయట నుండి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. దీనికి కీ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. దీనికి కీ ఇలా ఉంది మనకి. ఇది బూట్ లాక్ అన్లాక్ అనమాట. సిట్రియా అని చెప్పి మన లోగో ఇచ్చారు వెనకాల. అలాగే ఇది వచ్చేసరికి మాన్యువల్ కీ వస్తుంది కదా, ఆ కీ కూడా మనకు చూపించాను మీకు. ఈ కీ ద్వారా మనం దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు, దీని ద్వారా చేసుకోవచ్చు. అయితే మాన్యువల్ కీ ఇందులో ఇన్సర్ట్ చేయడం ఒక మంచి విషయం, ఎందుకంటే అన్నెసెసరీ ఫీచర్స్ కోసం వీళ్ళు మనీ అయితే వేస్ట్ చేయలేదు. దీని ఇంజన్ నాయిస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఒకసారి డోర్ క్లోజ్ చేసేసి మనకి లోపలికి ఏమైనా వస్తుందా లేదా అనేది మీకు చూసి చెప్తాను. అది కూడా టోటల్గా మొత్తం అన్నీ లాక్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా టోటల్ కంప్లీట్ లాక్ అయి ఉన్నాయి. మనకి ఇక్కడ నాయిస్ వస్తే కనుక ఏ లెవెల్లో ఉంది ఏంటో ఒకసారి మీరు కూడా వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ అసలు నాకైతే నాయిస్ ఏం తెలియడం లేదు. ఇక్కడ ఏసీ కూడా నేను మ్యాక్స్ ఏసీ ఆన్ చేస్తున్నాను, ఫాస్ట్గా కూల్ అవ్వడం కోసం అన్నమాట. దానికోసమే మనకి బ్లోయర్స్ అది నాయిస్ అది తెలుస్తుంది. ఇదేమో ఎఫ్ఎం రేడియో సంబంధించిన సెట్టింగ్ ఇది. ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ప్లే మొత్తం అన్నిటికీ సపోర్టింగ్ ఉంది. ఇక్కడ మీడియా సంబంధించిన సపోర్ట్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చారన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మనకి ఇక్కడ ఇందులో డివైస్ లిస్ట్ అని చెప్తుంది కదా, అంటే ఫోన్ మనకి ఇక్కడ బ్లూటూత్ సంబంధించి మనం ఏదైతే డివైస్ కనెక్ట్ చేసుకున్నా కనెక్షన్ చేసుకున్నదంతా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి ఇక్కడ డ్రైవర్ సంబంధించిన డిజిటల్ కన్సోల్ అయితే ఇక్కడ ఉంది. ఇదంతా కూడా డిజిటల్ ఇచ్చారు. ఇది మొత్తం మెనూ ప్రెస్ చేసినప్పుడైతే వెహికల్ సెట్టింగ్స్, యూజర్ సెట్టింగ్స్, అలర్ట్స్ అని చెప్పేసి అన్నీ చూపిస్తుంది ఇక్కడ ఇందులో. అలాగే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలంటే కనుక అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి, దీని ద్వారా మనం వీటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి రైట్ సైడ్ అయితే ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫోన్ కంట్రోల్కి సంబంధించినవి అన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వాల్యూమ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారన్నమాట. మనకి ఇక్కడ వైపర్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ వైపర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి హెడ్ లైట్ సంబంధించింది అనమాట. ఒకసారి బయట నుంచి కూడా ఇంజన్ నాయిస్ ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఇంజన్ రన్నింగ్లో ఉండగా ఇలా ఉందన్నమాట, నాయిస్ వెరీ మినిమలైజ్ ఉందన్నమాట. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన హెడ్ లైట్స్ అలాగే డిఆర్ఎల్స్ అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, డిఆర్ఎల్స్ అయితే మనకి ఇలాగ డే టైం రన్ చేసినప్పుడు హెడ్ లైట్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఇది. అలాగే కింద చూస్తే ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి హాలోజన్ ఆఫర్ చేస్తున్నారు. మొత్తం టోటల్గా మనకి హజార్డ్ లైట్ ఆన్ చేసి చూపిస్తున్నారు అనమాట. ఇదంతా మనకి ఇది కూడా హాలోజన్లోనే ఆఫర్ ఇది ఉన్నది. బూట్ ఒకసారి చూద్దాము. మనకి బూట్ ఇందులో ఉన్న ఒక వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే మనకి ఇంజన్ అది బ్యాటరీ అన్ని కనెక్షన్లో ఉండే అప్పుడే మనకు ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ మనం దీన్ని ఓపెన్ చేయలేము. లోపల నుంచి మనకి ఒక లిడ్ కానీ హుక్ కానీ ఏమి ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. మనకి ఇది వచ్చి దగ్గర 470 లీటర్స్ వచ్చేసరికి బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఇందులో వీళ్ళు. ఇది ఎలా ఉందంటే మామూలుగా లేదు, చాలా మస్తుగా ఉందన్నమాట. ఒక చిన్న బెడ్ వేసుకుంటే ఇద్దరు జర్నీలో హాయిగా కంఫర్ట్గా పడుకోవచ్చు అనమాట, అంత బాగుంది. మీకు ఒకసారి సీట్స్ ఫోల్డ్ చేసి చూపిస్తాను, మీకు ఎలా ఉంది అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది బెంచ్ సీట్లా ఉందన్నమాట, టోటల్గా ఫోల్డ్ అయిపోతుంది, ఎదరికి కంప్లీట్ ఫోల్డ్ అయిపోయింది. ఇంకా అప్పుడైతే కనుక మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ రో దాకా కూడా మొత్తం అంతా కంప్లీట్ స్పేసే. కాళ్ళు జాపుకొని పడుకున్నా కూడా ఇబ్బంది ఉండదు, అంత బాగుంది. ఇక్కడ నలుగురు ప్యాసింజర్స్ కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు అనమాట. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మనం, లోకలే కాదు లాంగే కాదు, ఎలాంటి టెరైన్స్లో చిన్న ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే 190 mm వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీనికి. దానివల్ల మనం ఎట్లాంటి టెరైన్స్ కానీ ఎలాంటి స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా దాటేయచ్చు. రోడ్ కండిషన్స్కి చెప్పాలంటే చాలా బెస్ట్ సూటెడ్ అని చెప్పాలన్నమాట. ఇది లాంగ్ వీల్ బేస్ ఉంది. అలాగే ఇందులో వచ్చేసరికి 4 మీటర్ దాటి ఉంటుంది, సబ్ 4 మీటర్ కాంపాక్ట్ కాదు, ఇది కూపే ఎస్యూవీ అనమాట ఇది. సో అందువల్ల ఏంటంటే చాలా లాంగ్ ఉంది లోపల, అందువల్ల మంచి స్పేస్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అదైతే భలేగా కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. సీట్స్ కూడా కుషన్స్ అవి బాగున్నాయి, ఇందా మీకు చూపించాను చెప్పాను కదా. అలా వెనకాల మనకి ఇందులో హెడ్ రెస్ట్లు కానీ ఫ్రంట్ హెడ్ రెస్ట్లు కానీ అన్నీ కూడా మంచిగా కంఫర్ట్గా ఉన్నాయి. లెగ్ రూమ్ కానీ
నీ రూమ్ కానీ థై సపోర్ట్, ముఖ్యంగా చెప్పాలంటే థై సపోర్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇందులో టాప్ ఎండ్కి వెళ్తే థై సపోర్ట్ అడ్జస్టబుల్ కూడా వస్తుంది. ఇది టాప్ నుంచి సెకండ్ వేరియంట్ అనమాట. ఇది థై సపోర్ట్ అయితే ఉంది, అడ్జస్టబుల్ లేదు ఇందులో. ఇది ఆటో ఆఫ్ అనేది ఏంటంటే మనం ట్రాఫిక్లో ఎక్కడైనా మనం ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ ఉండేటప్పుడు అది ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అలాగే క్లచ్ బ్రేక్ ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఆన్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసరికి చైల్డ్ లాక్ వచ్చి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వస్తే ఈ కంట్రోల్స్ అన్నీ ఓన్లీ ఇందులో ఏం చేశారంటే వీళ్ళు పవర్ విండోస్ ఒకటే ఇచ్చారు, మిగతా కంట్రోల్స్ అన్ని ఇక్కడ స్టీరింగ్ పక్కన ఇక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసరికి మనకి ఓఆర్ విన్స్ ఉన్నాయి కదా, ఓఆర్ విన్స్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది మనకి ఇందులో వచ్చేసరికి ఇక్కడ మనం క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట గట్టిగా కొట్టండి. మీకు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.